పొద్దంతా ఉడకపోతా రాత్రి దోమల మోత ఇక మాకు నిద్ర లేకుండా అవుతుందంటుండ్రు హైదరాబాద్ సిటీ జనం. హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు గుర్రపు డెక్కలతోటి చెత్త చెదారంతోటి నిండినాయి. దోమలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారినాయి. దోమలతోటి పడుతున్న కష్టాలు మాటల్లో చెప్పవశం అయితలేదంటున్నారు జనాలు. దోమలే దోమలు. హైదరాబాద్ చుట్టూ కాలనీలల్లా దోమలతోని మస్తు ఇబ్బందులు పడుతురు జనాలు. డ్రైనేజీలు డ్యామేజ్ కావడం, కొత్తగా ఏర్పడిన కాలనీలల్లా డ్రైనేజీలు కట్టకపోవడంతోని ఎక్కడికక్కడే నీళ్లు నిలుస్తున్నాయి. అవి మెల్లమెల్లగా దోమలకు పుట్టిండ్లుగా మారుతున్నాయి. ఇగో ఈడ పచ్చగా అందంగా కనిపిస్తున్న గీ జాగా ఇబ్రహీంబాగ్ చెరువు. ఈ చెరువులా నీళ్లే కనిపించకుండా గుర్రపు డెక్కలు మొలిచినాయి. ఇక్కడనే దోమలు మస్తుగా ఉట్టుకొస్తున్నాయి. గిజొంటి చెరువులు హైదరాబాద్ చుట్టూ 184 ఉన్నాయి. ఈటిల్లా గుర్రపు డెక్కలు, పిచ్చి మొక్కలు పెరిగి పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయి. దోమలను చంపడానికి ఇంట్లా ఆల్అవుట్లు, గుడ్ నైట్లు, జెట్లు వాడినా, బ్యాట్ పట్టుకుని దోమలను చంపినా వాటి నుంచి తప్పించుకునుడు మాతోనైతలేదంటుండ్రు జనాలు. రాత్రంతా కరిసి కరిసి చంపుతున్నాయని, పిల్లలకు నిద్ర లేకుండా పోతుందని అంటుండ్రు. విపరీతంగా కుడుతున్నాయి. అసలు పడుకుందామంటే అసలు నిద్రనే ఉండట్లేదు. మా బాబు అయితే నైట్ అంతా ఏడుస్తున్నాడు. మొత్తం దోమలన్నీ కుడుతున్నాయి. అసలు నిద్ర పోనివ్వట్లేదు. బ్యాట్ పట్టుకొని కొడుతున్నాము. అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎలా కుడుతున్నాయో అర్థం కావట్లేదు. కుట్టినాక మళ్ళీ దురదలేస్తుంది. నెల 2 నెలల నుంచి కాదు, ఏడాది నుంచి దోమలతో పరేషాన్ అవుతున్నామంటుండ్రు పబ్లిక్. పెరుగుతున్న కాలుష్యం ఓవైపు, వ్యర్థాలు మరోవైపు. ఇవన్నీ కూడా చెరువుల గలుసుతోటి దోమలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయంటుర్రు జనాలు. 3-4 నెలల నుంచి దోమలు చాలా విపరీతంగా బాధపడుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో తెలియదు. చిన్నలు పెద్దలు అందరూ బాధపడుతున్నారు. రాత్రి టైంలో పడుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం చర్య తీసుకోగలరని మా మనవి. ఇక్కడ ఒక 5-6 నెలల నుంచి అయితే దోమలు మరీ విపరీతంగా అయినాయి. ఇంట్లో చిన్నపిల్లలు పండుకోవట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. దీనికోసం గవర్నమెంట్ ఏమైనా స్పందించి ఏమైనా చర్య తీసుకోవాలని. ఇబ్రహీంబాగ్ చెరువు ఒకటి, నిక్నాంపూర్ చిన్న చెరువు అనే 2 చెరువులు ఉన్నాయి. అక్కడ నుంచి మరీ ఎక్కువ దోమలు వస్తున్నాయి. దానికి కూడా ప్రభుత్వం ఏమైనా చర్య తీయాలని అనుకుంటున్నాం. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజ్ నీళ్లు దుర్గం చెరువు, మల్కా చెరువు, ఎల్లమ్మ చెరువుల మీదుగా ఇబ్రహీంబాగ్ చెరువులకు చేరుతాయి. ఈ డ్రైనేజ్ వాటర్ చెరువులకు పోకుండా సర్కారోళ్లు సపరేట్ పైప్ లైన్ వేస్తే దోమలు రావంటున్నారు లోకల్ లీడర్లు. గ్రామ పంచాయతీల నిధులు సరిపోతలేవని, దోమల నివారణ తమతోటైతలేదని అంటుండ్రు లోకల్ లీడర్లు. అన్ని కాలనీస్, లేఅవుట్లు అయ్యి అపార్ట్మెంట్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు రావడం వల్ల వాటి యొక్క ఏదైతే డ్రైనేజ్ ఉందో మరి మాదాపూర్కు అటు సంబంధించిన మొత్తం డ్రైన్ దుర్గం చెరువు రావడం, అటు నుంచి ఇబ్రహీంబాగ్ చెరువు కలుస్తారు. పైనుంచి వచ్చేంత మురికంతా వీటి ద్వారా పోతూ ఉంటే ఇక్కడ విపరీతమైన దోమలు. మా పంచాయతీ ద్వారా మరి మా పంచాయతీ ఉన్న నిధులను బట్టి మేము ఫాగింగ్ మిషన్లు పెట్టి ఎంత ఫాగింగ్ పెట్టినా కూడా మళ్ళీ అవి పడిపోయినట్టే ఉంటాయి. మళ్ళీ లేచి ఎంబడే మరి పబ్లిక్ మరి ఇబ్బంది కలిగేస్తూ ఉన్నాయి. చెరువులల్లా గుర్రపు డెక్క తీసేస్తే దోమలు రావని సర్కార్ గుర్తించింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లు స్వయంగా మణికొండ, నిక్నంపూర్, పుప్పాలగూడ ఏరియాలల్లా తిరిగిండ్రు. ఎంపీ, ఎమ్మెల్యేలు మణికొండ, నిక్నంపూర్, పుప్పాలగూడ చెరువులను దత్తత తీసుకుని గుర్రపు డెక్కలు తీసేయాలని కోరిండ్రు. లీడర్లు గదిలిండ్రు కాబట్టి ఇక మంచి జరుగుతుందని అంటుర్రు కాలనీవాసులు. మాకు గత డిసెంబర్ నుంచి దోమల బెడద చాలా తీవ్రంగా ఉంది. దానికి సంబంధించి రీజన్ ఏంటంటే మెయిన్ కారణం ఇబ్రహీంబాగ్ చెరువు అనేది ఏదైతే ఉందో అది మొత్తము గుర్రపు డెగ్గతో నిండిపోయి చాలా తీవ్రమైన సంఖ్యలో చాలా దోమలు వస్తున్నాయండి. అంటే అసలు ఇళ్లలో ఉండడం కూడా కష్టమైపోతుంది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వాటర్ బోర్డు అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతోటే డ్రైనేజ్ పైప్ లైన్లు ఏర్పాటు చేసుడు లేట్ అవుతుందని అంటుండ్రు జనాలు.